ప్రశాంతత, నీ కూల్‌నెస్ అది నీ బలమా? బలహీనత? నా బలమే అండ్ బలహీన 2. ఎప్పుడైనా ఇబ్బందయిందా? బలహీనత? అయింది చాలా అయింది. సార్లు. చాలా సార్లు. హ్మ్. హార్ట్ బ్రేక్ అయింది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి అనిపిస్తది మనం మాట్లాడితే బావుంటది. మనం అరవాలి, గట్టిగా అడగాలి అనిపిస్తుంది. హ్మ్. కానీ అడగలేము. ఇక్కడే నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు నాతో. ఇంక బయటేం మాట్లాడతావు? నో ఎక్కడ అడగాలి ఏంటనేది ఐ నో శివ గారు. బట్ ఏమంటే ప్రతి దానికి అలా మాట్లాడుకుంటూ వెళ్తే బావుండదు. బట్ కొన్ని కొన్ని మ్యాటర్‌లో ఫీల్ అయ్యాను నేను. హ్మ్. ఎందుకు నేను ఇలా ఉన్నా కొంచెం అడుగుంటే బావుండేది కదా హ్మ్. హ్మ్. అనిపించింది. బట్ నేను అడగకుండా ఉండడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. హ్మ్. సో హ్మ్. అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. బట్ అవ్వట్లేదు. యాహ్! నేను రీసెంట్‌గా ఒక పర్సన్‌కి ఫోన్ చేయడం జరిగింది. హ్మ్. మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఫోన్ చేస్తే ఎక్కడో ఏదో ఒక థంబ్‌నెయిల్ ఇష్యూ వల్ల హ్మ్. మీ ఇద్దరికి అంటే లైక్ మీ ఇద్దరికి ఎక్స్ అని చెప్పి లేకపోతే కొన్ని ఇదని చెప్పి చాలా ఇదయ్యింది అని చెప్పి చాలా ఎక్సా? ఆ! అర్థం కాలే. మీ ఇద్దరు ముందు రిలేషన్‌లో ఉండేవాళ్ళని చెప్పి అలా ఇలా అని చెప్పి థంబ్‌నెయిల్స్ ఎయడం వల్ల హ్మ్. ఇష్యూ అయిందని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? లైక్ మహేష్ బ్రో. లేదు. హ్మ్. హ్మ్. నాకలా అసలు హ్మ్. ఆహా! నీకు కాదు. ఆయనకి ఇబ్బందయిందంట. అది నిజమా? ఇది నిజమా? నాకు తెలీదు దీని మిమ్మల్ని ఎవరు గురించి. నో అడగలేదా దీని ఐడియా. గురించి? నో, 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 నో. తను అవునా? నా దగ్గర ఏ రోజుకొచ్చి నా దగ్గర మాట్లాడలేదు. హ్మ్. అండ్ మన ఇద్దరి మధ్య అట్లాంటిది అసలు ఏం లేదు. లేవే అదే లేవు. అన్నా. ఏం లేదు. కానీ థంబ్‌నెయిల్స్ పెట్టి అలా చేయడం వల్ల థంబ్‌నెయిల్స్ మనోడికి ఇష్యూ 100 అయింది. పెడతారు. మనోడికి ఇబ్బందయిందని విన్నాను. అది నీకు ఓహ్! ఎప్పుడైనా షేర్ నో, చేసుకున్నాడా? నో, 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 నో. మేము ఆ సీరియల్‌లో చేసేంత వరకు మాత్రమే అంత క్లోజ్‌గా ఉన్నాము. డైలీ కలుస్తున్నాం, మాట్లాడడం అంతే తప్ప, ఈవెన్ ఆ సీరియల్ పీరియడ్‌లో ఉన్నప్పుడు కూడా మేము హ్మ్. ఓన్లీ సీరియల్‌లు అండ్ ఏదైనా షో ఉంటే మాత్రమే తప్ప ఇంకా బయట కలవడం గాన అట్లీస్ట్ ఫోన్‌లో అట్లాంటిది అసలు ఏమీ లేవే లేవు. హ్మ్. హ్మ్. ఇంకా క్లోజ్ మ్యాటర్ అని షేర్ చేసుకోవడం అసలు లేవే లేవు. హ్మ్. మేబీ హ్మ్. తనకి అది ప్రాబ్లమ్ అయ్యుంటే సీ హ్మ్. ఇప్పుడు మనము 100 చూస్తాము. గూగుల్ ఓపెన్ చేస్తే 100 వస్తది. ఇప్పుడు హ్మ్. నా గురించే 100 వస్తుంది. అవునవును. సో, నేను ప్రతి దానికి నేను హర్ట్ చేసుకొని కూర్చొని అలా ఏసిన వాళ్ళ పైన నేను హర్ట్ అయ్యి అవన్నీ చేసుకుంటుంటే నో, మనం బ్రతుకుతున్నది సోషల్ మీడియా అనగానే. హ్మ్. సో, అవి ఇట్స్ కామన్ అది. ఇట్స్ సో, కామన్. పెద్ద నాకు మహేష్ అవన్నీ ఏం చెప్పలేదు. హ్మ్. బట్ తను కూడా అంత చాలా సోషల్‌గా ఉంటాడు అవును. తను. అవును. అంత జనరల్‌గా ఉంటాడు తనంతా. అవును. ఎందుకు ఇబ్బంది అవుతది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీరియల్‌లో మనం పని చేస్తున్నాము అండ్ ఆ జోడీ జనాలకి చాలా బాగా ఎళ్ళిందంటే హ్మ్. వాళ్ళే కోరుకుంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఆది భాను అని అప్పుడు 'మనసిచ్చి చూడు' అవును. సీరియల్‌లో హ్మ్. మనం ఫేమస్ అయ్యాము. హ్మ్. సో, బయటకొచ్చాక కూడా చాలా మంది అడిగారు. ఎందుకు నేను కార్తీక్‌ని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నప్పుడు కూడా హ్మ్. చాలా మంది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. హ్మ్. ప్రతి వీడియో కింద, ప్రతి ఫోటో కింద మీకు కార్తీక్ సెట్ కాలేదు. మహేషే సెట్టు, మహేషే సెట్టు, మహేషే సెట్. నేను నవ్వుకున్నా అంతే. అంటే రియాలిటీ వేరుంటది. ఆ! ఆ! సో, అవును. ఇక్కడ వేరుంటది. ఆ! అది జనాలకు పాప చాలా దగ్గర హ్మ్. తీసుకుంటారు కాబట్టి అలా ఆలోచిస్తారు. బట్ థంబ్‌నెయిల్ వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు. హ్మ్. యూ ఆర్ ఆల్సో ఇన్ సేమ్ మీడియా. మంచి థంబ్‌నెయిల్ ఎయండిరా. థంబ్‌నెయిల్‌లో ఏదో ఒకటేస్తే లోపల ఏముండదన్నట్టు. ఆ! ఆ! ఓకే. ఇప్పుడు మీది లవ్వేనా? నో, నో, హ్మ్. నో, నో. అరేంజ్ కాదది. లవ్ కాదు. హ్మ్. బట్ హి ఈజ్ మై ఫ్రెండ్. ఎప్పుడూ ఒక 7 ఇయర్స్ ఫ్రెండ్ నాకు. హ్మ్. హ్మ్. బట్ లాస్ట్ ఫిబ్రవరి మా ఎంగేజ్‌మెంట్ అయిన ఐ మీన్ నేను 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన బిఫోర్ నేను ఫిబ్రవరి 14థే మాట్లాడాను ఆ అబ్బాయితో. అబ్బా! అప్పటి వరకు బట్ కాంటాక్ట్‌లో ఉన్నారు. హ్మ్. హాయ్, బాయ్ ఏదో మూవీకి అడిగారు నన్ను. నేను అంతగా రెస్పాండ్ అవ్వలే. ఎందుకంటే నాకు ఆ మూవీ ఫీల్డ్ హ్మ్. కాదు నేను. హ్మ్. 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 రెస్పాండ్ అవ్వలేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ మనం ఫోన్‌లో మాట్లాడింది ఆ ఫిబ్రవరి 14థే. హ్మ్. 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 యాహ్! సో, ఫ్రెండ్ నుంచి అంతే. నో అలా లవ్. అసలు ఫోన్‌లో మాట్లాడుకోనిది కూడా లేదు నీకు లవ్ మేము. లైఫే లేదా? ఎందుకు శివ్? మరి లవ్ లైఫ్ ఉందా? మనం మనిషిగా పుట్టామంటే ప్రతి ఒక్కరికి ఒక లవ్ అనేది ఒక హ్మ్. ఒక అదుంటుంది. అది లేకపోతే మనుషులుగా అది ఏ మిస్టేక్స్ ఉండలేము. వల్ల బ్రేక్ అయితది యాక్చువల్‌గా? ఎవరి ప్రాబ్లమ్ వల్ల బ్రేక్ అయితది? హానెస్ట్‌గా ఉండడం బ్రేక్ అది. హానెస్ట్‌గా ఉండడమే మెయిన్ తప్పయిపోతది. అంటే అబ్బాయిలుగైనా, అమ్మాయిలుగైనా హానెస్ట్‌గా ఉండకూడదు. ఆ! ఎక్కువ లవ్ చూపించకూడదు. హ్మ్.
కొత్త పాయింట్స్ ఇవి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్కువ మనం లవ్ చూపించి ఎక్కువ హానెస్ట్ గా ఉంటే ఏమైపోయిన వాళ్ళకి అది చాలా మమ్మల్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఏ, నడుస్తుంది ఉంటదిలే ఆ, అలా అయిపోతాము. అదే మేబీ. బట్ నా విచారంలో మేబీ నా బ్యాక్గ్రౌండ్ నాకు పేరెంట్స్ లేకపోవడమే నాకు ఒక అదే అలా యా మంచిగా ఉంటుంది, మంచిగా తీసుకుంటారు కదా ఇంకా. అందరూ అలాగ ఉండరు కదా. ఉమ్, నేను ఫస్ట్ నమ్మే ముందు కూడా అలాగేనే నమ్మా. బట్ వెళ్తూ 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 అది వేరే రకాలుగా వెళ్ళింది. సో ఉమ్. అండ్ నేను పాప తీసుకున్నాను. అది కూడా అయ్యో ఈ అమ్మాయిది ఓన్ పాపనే. ఓన్ పాప నాదే నేనే అబద్ధం సి చనిపోలేదని కూడా అంటున్నారు. నాకు అది చాలా బాధగా ఉండింది శివగారు. అది ఇప్పుడు వరకు మాకు ఎవరిని అడగలేదు. నేను బిగ్ బాస్ బిగ్ బాస్ వెళ్ళక ముందు అంత బానే ఉండే. బిగ్ బాస్ బయట వచ్చగానే కొంతమందితో నేను చాలా అంటే వేరియేషన్ చూసాను నేను. నా దగ్గర పర్సన్ ఇంకెవరో కాదు, మన క్లోజ్ సర్కిల్లోనే చూసా. కొన్ని తెలిసింది. నేను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు పోర్ట్రే చేసి ఆ ఆ అబద్ధాన్ని నేను ఎన్ని రోజులు నేను మెయింటైన్ చేయగలను? వన్ డే అది బ్రేక్ అవుతుంది, ఏదో ఒక రకాలుగా బ్రేక్ అవుతుంది. ఎన్ని రోజుల వరకు మనం మెయింటైన్ చేయలేము అది. సో వై షుడ్ ఐ అవన్నీ తీసుకొని? సో నాకు నా క్లోజ్ ఫ్రెండ్స్ అది అట్లాంటిది ఫెల్ట్ రియలీ సూసైడ్ అనమాట. నాకు ఇప్పుడు నాదే పాప అయి ఉంటే నేను ఆ పాపని అడాప్ట్ చేసుకున్నాను అని నేను దాన్ని ఇంకొక చోట పెట్టి నేను చూసుకుంటున్నాను. నాకెందుకు అది? నేను ఒక అమ్మాయి, నా పొట్టలో పుడితే నేనే అది చూసుకుంటా. ఏంటి బయట జనాలకి చెప్పలేమా? పుట్టించుకున్న వాళ్ళు బయట జనాలకి మనం అంత చీప్ అని కాదు కదా. వై అనేది ఇంకా ఏంటి మనం సర్టిఫికేట్స్ ఇవ్వాలా? నేను చాలా హర్టింగ్ గా అనిపించింది. తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు మనకి చెప్పే పర్సన్ ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళను 100 తూతులు ఉన్నాయి, రంధ్రాలు చాలా ఉన్నాయి. సో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకొని పక్కనున్న వాళ్ళని నీ దోశలో తూతుంది చూడు అని చెప్పాలి. సో అప్పుడు తెలుసుకున్నా, అరే నువ్వే కరెక్ట్ గా లేదురా, అయినా నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు? నువ్వే 100 అబద్ధం చెప్తావు. నా కళ్ళారా చూసిన కొన్ని పర్సన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలుసు, పిన్ టు పిన్ తెలుసు. ఇప్పుడు ఈ రోజు చాలా పతివ్రత లాగా అబ్బాయిలకు ఏ వర్డ్ వాడాలో నాకు తెలియట్లేదు. మేబీ సో చాలా అలా బిహేవ్ చేస్తున్నారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు. అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు తెలుసా? అమ్మాయిల నుంచే ఫస్ట్ శత్రుత్వం స్టార్ట్ అవుతుందంట. సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఓకే చలో వీళ్ళు ఎవరు రారు, మనది కష్టం అన్నప్పుడు ఎవరు రారు. ఫ్యామిలీ మెంబర్సే రారు, మమ్మల్ని రోడ్లో నించోబెట్టారు, ఇంకా వీళ్ళు ఎవరు ఎందుకు వస్తారు? సో దట్ అట్లాంటి వాళ్ళకి నేను పట్టించుకోను. సో అండ్ సరిపోయింది కూడా అబద్ధం అన్నారు కదా, అక్కడ చాలా డౌన్ అయిపోయాను నేను. అన్నీ తెలుసు నీకు? యా, ఎందుకు తెలీదు, అన్నీ తెలుసు. బట్ రియాక్ట్ అవుతూ వెళ్తుంటే అది ప్రొలాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మనము అందరికీ క్లారిటీ ఇచ్చుకొని కూర్చోలేము. ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలంటే అవతల పర్సన్ అడిగే వాళ్ళు కరెక్ట్ గా ఉంటే మనం క్లారిటీ ఇవ్వడంలో ఒక అర్థం ఉంటుంది. సో వాళ్ళే కరెక్ట్ గా లేదు, ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి, తర్వాత ఇలా వేలెత్తి చూపిస్తే పట్టించుకోను నేను. అండ్ నాకు ఇంకొకటి బాధేసిందంటే కీర్తికి అసలు యాక్సిడెంటే కాలేదు అన్నారు. సో ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మందికి వెళ్తుంది కదా, మీరు ఏమనుకోకపోతే కెమెరాని కొంచెం ఇక్కడ జూమ్ చేయొచ్చా? మీకు ఇలా టచ్ చేస్తే కూడా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు రాడ్ ఉన్నాయి. అండ్ దీన్ని కూడా తనకి యాక్సిడెంటే కాలేదు, అమ్మాయికి ఏం కాలేదు, తన ఆరాంసే ఉంది, తనకి పిల్లలు పుట్టుతారు.
హౌ అనేది థర్డ్ పర్సన్ మాట్లాడడం వేరు. హ్మ్. మన దగ్గర నుంచి చూసే వ్యక్తులు మాట్లాడడం వేరు. నాకు చాలా బాధేసింది ఈ మ్యాటర్‌లో. హ్మ్. నేనిప్పుడు డాన్స్ రియాలిటీ షో ఎందుకు నాకు ఫస్ట్ వస్తది హ్మ్. అవకాశం వస్తే. హ్మ్. హ్మ్. నేనెందుకు చెయ్యట్లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. హ్మ్. ఇది ఇప్పటికి ఇబ్బంది పెడతదా? ఆఫ్ కోర్స్ నేను ఎక్కువ సేపు నించోలేను. హ్మ్. చాలా సేపు ఒక 1 అవర్, 2 అవర్స్ పైన నించుంటే ఇంత ఇంత లావుగా అయిపోద్ది. అయ్యో! హ్మ్. కంప్లీట్ ఇక్కడ లాక్ ఉంది కదా! ఈ సిస్టమ్ ఫుల్ లాక్ అయిపోయి అండ్ నాకు స్పైనల్ కార్డ్ ఒకటి లేదు. స్ప్రింగ్ ఉంది. ఇన్ అది యాక్సిడెంట్ అహా! వల్ల. యాక్సిడెంట్ వల్లనే. సో, ఎక్కువ సడెన్‌లీ ఇలా ఒంగుంటానా, ఇలా నించోలేను. సెట్ చేసుకోవాలి నేను. ఆ స్ప్రింగ్ సెట్ చేసుకొని అది ఇప్పుడు హ్మ్. స్ప్రింగ్ తెలుసు హ్మ్. కదా! హ్మ్. 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 ఇలా కదులుతూ ఉంటాయి అవును. కదా! ఇలా సడెన్‌లీ ఏస్తే మళ్ళీ మొత్తం ఫుల్ స్పైనల్ కార్డ్‌కి ఇక్కడి నుంచి ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు. సో, ఇంత స్ట్రగల్ ఉన్న వ్యక్తులు వాళ్ళకేం తెలియకుండా దగ్గర చూసారు కదా! వాళ్ళెలా మాట్లాడగలుగుతారు? హ్మ్. చాలా బాధగా ఉంటుంది ఆ మ్యాటర్‌లో. హ్మ్. మన దగ్గర పర్సన్ మరి. చాలా దూరం కాదు. సో, వాళ్ళకి ఏం చెప్తాము? ఇది అట్‌లీస్ట్ వాళ్ళకి తెలుస్తేనే అట్‌లీస్ట్ వాళ్ళ మైండ్‌లో అవును. లేదురా అవును. నేను ఇప్పటికైనా నేను సరిదిద్దుకోవాలి. హ్మ్. అబద్ధం ఒకరి గురించి కంప్లీట్‌గా తెలుసుకోకుండా మాట్లాడకూడదు. హ్మ్. హ్మ్. నాకివన్నీ స్టంట్ చేసి నేనొక 1 ఇయర్ సర్వైవ్ అవ్వగలను లైఫ్. హ్మ్. లైఫ్ మొత్తం సర్వైవ్ అవ్వడానికి అవ్వదు. అవును. అదే ఒక 1 డే ఓహ్! పాపం అంటారు. 2 డేస్ ఓకే. అరే పాపరే అంటారు. థర్డ్ డే అమ్మ ఇది ఎప్పుడు కూడా ఉండేదని వాళ్ళ లైఫ్ చూసుకుంటారు. హ్మ్. సో, ఎండ్ ఆఫ్ ది డే నేనే కదా అవును. ఉండాలి. అవును. సో, నేను అలా నించుంటా. బట్ నేను దేనికి కూడా అంతగా పట్టించుకోను. హ్మ్. హ్మ్. బికాజ్ పేరెంట్స్ లేని లైఫే చూసొచ్చాను. హ్మ్. అప్పుడు అంత స్ట్రగల్‌లో ఉన్నప్పుడేనే ఇంకొకరి దగ్గర నాకు ఇవ్వండి అని అడగలేదు. హ్మ్. అండ్ అప్పుడే అంత ఆలోచించలేదు. లైఫ్‌ని చాలా ముందుకు తీసుకొనొచ్చి ఈరోజు నా నా నేమ్‌ని నేను నిలబెట్టుకున్నాను. హ్మ్. హ్మ్. ఐయామ్ ప్రౌడ్ హ్మ్. మైసెల్ఫ్. ఇప్పుడున్న సిట్యుయేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారనేది మీకు తెలుసు. హ్మ్. హ్మ్. అవును. ఐయామ్ ఏ రైట్ ఆర్ రాంగ్? హ్మ్. ప్రతి ఒక్కటి తెలుసు. ఓపెన్ అంటే యాహ్! మీరు చెప్పారు ఓపెన్‌గా యాహ్! యాహ్! మాట్లాడుకోవాలనేది. సో, ఎక్కడ ఏంటి ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులొస్తాయి అన్నీ తెలుసు. బట్ నేను డే అండ్ నైట్ కష్టపడతాము. హ్మ్. దానికి కూడా ఎళ్ళాము. సో, నేనెంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. హ్మ్. అవును. స్ట్రగల్‌లు అవును. ఇన్ని రోజులు అలా ఇప్పుడు ఉండుంటే రీసెంట్‌గా హాట్ టాపిక్ గాని రీసెంట్‌గా మాట్లాడుకునేది అదే. ఎలా కొంటున్నార్రా కార్లు? ఆ! ఎలా వస్తున్నాయిరా ఎలా బిల్డింగ్‌లు? వస్తుంది? ఎలా వస్తున్నాయి? చూస్తే మరి శివ వాళ్ళకి రెగ్యులర్‌గా మన లెక్క సీరియల్ కూడా ఉండదు. హ్మ్. 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 జస్ట్ థింక్ అవును. సీరియల్ అవును. కూడా ఉండదు. అవును. ఏదో ఒక షోలో పోనీ ఇక్కడ వస్తారు. ఏమైనా షోస్ ఉండవు. ఆ! ఎలా మరి వస్తున్నాయిరా ఎక్కడి నుంచి బిల్డింగ్‌లు? వస్తది? ఓకే. ఇప్పుడు మీకు ఐడియా ఉందా? అను అదే అనుకున్నాను కదా! చాలా చెప్పాలనుకున్నది మనం అన్నీ చెప్పుకోలేము. మీకు చాలా చెప్పాలనుంటది. యూ కాంట్ షేర్. నా నాకు చెప్పాలనుంటది. బట్ హ్మ్. అది మనకు మాత్రమే తెలుసు. తెలుసు. యాహ్! సో, అలా, అలా ఉండుంటే ఈరోజు నేను పెద్ద బంగ్లా తీసుకొని ఎందుకు ఈ స్ట్రగల్ లైఫ్ కదా! వాళ్ళు అదే అర్థం చేసుకుంటే యాహ్! దే ఆల్సో వెరీ హ్యాపీ లైఫ్‌లో. హ్మ్. 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 కీర్తి గురించి 3 వర్డ్స్‌లో డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తావు? షీ స్ట్రాంగ్, హ్మ్. షీ హానెస్ట్, హ్మ్. బ్రేవ్. యాహ్! యాహ్! యాక్సెప్టెడ్. యాహ్! రాత్రి పడుకునే ముందు ఆ! యూజువల్లీ ఏం చేస్తావు? నేను లూడో ఆడతా. లూడో బ్యాచా? అంటే ఇప్పుడిప్పుడు. ఆ! ఆ! సో, లూడో ఆర్ ఎల్స్ బాల్స్ గేమ్ వస్తాయి కదా! ఆ! ఆ! నాకు మిడిల్ నైట్ నిద్ర రాలేదంటే కూడా లేచి అది ఒకటుండి ఇంకా కంప్లీట్ కాలేదు కదా! అది కంప్లీట్ చేస్తూ ఉంటా నేను ఆ! అది. అండ్ నార్మల్‌గా ఏం లేదు. జస్ట్ నేను, కార్తీక్ ఇలా మాట్లాడుకుంటాము. హ్మ్. ఈ రోజులో హ్మ్. ఏం జరిగింది? హ్మ్. ఏం నెగటివిటీ ఉంది అలా హ్మ్. అంతే తప్ప ఓకే. అంత పెద్దగా ఏదో అంత ఏం లేదు షుగర్. ఒక సీక్రెట్ చెప్పు ఎవరికీ తెలియనిది. నీ నీ అభిమానులకే తెలియని ఒక సీక్రెట్. సీక్రెట్ ఏముంది? యాహ్! అంటే చాలా దారుణమైన సీక్రెట్. బట్ యాహ్! మేబీ తెలీదు. ఇది ఎక్కడికి వెళ్తదని తెలీదు గానీ చెప్పవా? ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఆహ్,
కొన్ని డిస్టర్బెన్స్ అంటే నాకు కార్తీక్ కాదు డిస్టర్బెన్స్. హ్మ్. ఇది హ్మ్. తమ్ములైన్ చేయకండి హ్మ్. అబ్బా! లేదు ఇంక లేదు. వేరేలాగా లేదు లేదు అవుతది. లేదు లేదు. నాకు వర్క్ పరంగా గాని కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అండ్ పేరెంట్స్ కావాలనిపించింది. సో, అట్లాంటి టైంలో కార్తీక్ పాప ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కదా! హ్మ్. దానికి. సో, బిఫోర్ అలా ఉండుంటే ఓకే గానీ, హ్మ్. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత సూసైడ్‌కి ఒక్కసారి ట్రై చేశా. అవునా? ఈవెన్ హి డజంట్ నో. అయ్యా! ఏం చేసావు? ఏం తాగావా? హ్యాంగ్ చేసుకోవడానికెళ్ళా. అయ్యా! పిచ్చా! అంటే ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండింది నాకు. ఆ! జనాలు అదే నేను చెప్పాను కదా! హ్మ్. నాకు హ్మ్. యాక్సిడెంటే కాలేదు. ఓకే. ఈ నీదే అహా! డిస్టర్బ్ అయిపోయా. హ్మ్. అండ్ నేను ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత, ఈ పెళ్ళయిన తర్వాత నేను ఈ లైఫ్‌ని నేను సర్వైవ్ చేస్తానా? నాకవుతుందా? ఇప్పటి వరకు ఒకేలా వచ్చేసాను. హ్మ్. సో, ఇది అవుతుందా? లేదా? సో, మొత్తం అన్ని రకాలుగా నాకు పిచ్చి పిచ్చి. పిండేసింది అది. హ్మ్. అవ్వలేదు. హ్మ్. ఎ అలాంటి ఊరికెళ్ళినప్పుడు టైంలోనే స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటా. బట్ హ్మ్. నాకు తెలీదు. నాకిప్పుడు గుర్తు చేసుకుంటే నాకు నవ్వొస్తుంది. బట్ ఆ టైం చాలా దారుణంగా చాలా ఉండే. దారుణం అది సిట్యుయేషన్. సో, తర్వాత వన్ మూమెంట్‌లో అలా చేసుకోవడానికెళ్ళి, వన్ మూమెంట్‌లో ఇంకొంచెం ఇంత అయ్యుంటే పోయేదాన్నేమో.